వెల్కమ్ టు బిగ్ బాస్ ఎపిసోడ్ 5 రివ్యూ. ఈ రివ్యూలో మనం యాక్చువల్గా మాట్లాడాలనుకుంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాన్ సెలక్షన్ అనే గేమ్ ఏమైంది అనేది మనం చివరిలో మాట్లాడుకుందాం. దానికన్నా మాట్లాడాల్సిన నార్మల్ ఏవైతే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయో అవి ముందు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కిచెన్ ఇష్యూ. కిచెన్లో పెద్ద ఏం గొడవ ఏం జరగలేదు. యాక్చువల్గా పృథ్వీరాజ్ వచ్చి బేబక్తో నాకు కర్రీ కావాలి వితౌట్ రైస్ అని అడిగినప్పుడు బేబక్ చెప్పింది ఇప్పుడు వితౌట్ రైస్ నువ్వు కర్రీ తింటావు, మళ్ళీ ఎగ్జాక్ట్ అందరూ ఫుడ్ తిన్నప్పుడు కూడా కర్రీ తింటావు. దానివల్ల ఏమవుతుందంటే ఎవరో ఒకరికి కర్రీ అయినా తక్కువ రావచ్చు, దానివల్ల అప్పుడు ఇష్యూస్ అవుతాయి. సో అలా చేయొద్దు. రేషన్ ఫుడ్ అనేది అందరికి ఒకేసారి కలిపికట్టుగా ఉండతాం కాబట్టి ఎవరికొకరు తక్కువైతే మళ్ళీ అప్పుడు గొడవ అవుతుంది కాబట్టి అలాగే తినొద్దని చెప్పింది. అండ్ హర్ పాయింట్ ఇస్ 120% వ్యాల్యూ. అక్కడితో క్లోజ్ అయిపోయింది. సెకండ్ వచ్చేసరికి బాత్రూమ్ ఇష్యూ. మేబీ సోనియా క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో ఉంది అండ్ యష్మి అండ్ ప్రేరణ మాటికి వెళ్ళి బాత్రూమ్ చెక్ చేయడం వల్ల ఎగ్జాక్ట్ ఏమవుతుందంటే అదొక ఏదో ఒక ఇన్స్పెక్షన్ చేస్తున్నట్టు చేస్తున్నారు. వీళ్ళకి ఏదో అథారిటీ ఉంది, దాన్ని ఇన్స్పెక్షన్ చేయడం చేస్తున్నట్టు చేస్తున్నారు. అది ప్రాపర్ కాదు. అతను కొంచెం సీరియస్ గా మాట్లాడింది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే యష్మి ఏమన్నదంటే బేబక్క అండ్ సోనియా ఉన్నప్పుడు కొన్ని పాయింట్స్ జనరల్ గా నేను ఈ పాయింట్స్ చెప్తానని చెప్పాను. యష్మికి వల్ల జనరల్ గా పాయింట్స్ లేడీస్ కి చెప్పారనుకుంటే లేడీస్ అందరిని ఒక దగ్గర పిలిచి దీని వల్ల ఇష్యూస్ అవుతుంది, మీరు జాగ్రత్తగా బిహేవ్ చేయండి లేకపోతే ప్రాపర్ గా బిహేవ్ చేయండి అని చెప్పచ్చు. జనరలైజ్ పాయింట్స్ ని యష్మి అనేది వీళ్ళిద్దరు చెప్పడం ఏంటి, బేబక్ అండ్ సోనియాకి ఎవరైనా సీరియస్ అవుతారు. నువ్వు నీతో ఒకరికి ఇష్యూ ఉన్నప్పుడు ఆ పాయింట్ వాళ్ళతో మాట్లాడాలి, అందరితో ఇష్యూ ఉన్నప్పుడు అందరితో కలిపి మాట్లాడాలి. అది ప్రాపర్. సోనియా కొంచెం సీరియస్ అయింది బట్ హర్ పాయింట్ ఇస్ వ్యాలిడ్. అండ్ వీళ్ళు మాటికి చెక్ చేయకూడదు. ఫర్ సపోజ్ కిచెన్ డిపార్ట్మెంట్ అభినవీన్ ఏమన్నాడంటే ఓకే క్లీనింగ్ డిపార్ట్మెంట్ లో కిచెన్ డిపార్ట్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, కిచెన్ డిపార్ట్మెంట్ కానీ క్లీనింగ్ డిపార్ట్మెంట్ కానీ డేలో కిచెన్ డిపార్ట్మెంట్ అయితే 3 times క్లీన్ చేస్తారు, క్లీనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 or 2 times క్లీన్ చేస్తారు. ఇన్ బిట్వీన్ ఎవరైనా బాత్రూమ్ యూస్ చేసినా, ఇన్ బిట్వీన్ ఎవరైనా కిచెన్ లో ఏదైనా తిన్నా ఆ పర్టికులర్ పాయింట్ వాళ్ళే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది, ఆ ప్లేట్ కానీ ఆ బాత్రూమ్ కానీ. సో క్లీనింగ్ డిపార్ట్మెంట్ అనేది డేలో 2 times క్లీన్ చేస్తారు. ఇన్ బిట్వీన్ ఎవరైనా యూస్ చేస్తే దాన్ని కంగాల్ చేస్తే ఎవరైతే దాన్ని యూస్ చేస్తారో వాళ్ళు క్లీన్ చేయాల్సి ఉంటుంది. ప్రాపర్ పాయింట్. దాంతో కిచెన్ ఇష్యూ బాత్రూమ్ ఇష్యూ క్లోజ్ అయిపోయింది. ఇంకో చిన్న ఇష్యూ ఏదైనా జరిగిందంటే లైక్ టవల్ ఇష్యూ. అది పెద్ద ఇష్యూ కూడా కాదు. ప్రేరణ ఆదిత్య ఓం గారు ప్రేరణ గారు టవల్ ఒకటే కలర్ లో ఉండడం వల్ల ఆదిత్య ఓం గారు చూసుకోలేదు టవల్ యూస్ చేస్తున్నప్పుడు. సో దానివల్ల ప్రార్థన కొంచెం సీరియస్ అయింది. అంటే పర్సనల్ హైజీన్ ఎవరికైనా ఉంటుంది బట్ సింపుల్ గా ప్రార్థన చెప్పి ఉండాల్సింది, చూసుకోవాల్సింది కదా సార్. ఆల్రెడీ ఆదిత్య గారు చాలాసార్లు సారీ చెప్పారు. అప్పుడు ప్రార్థన సింపుల్ గా చెప్పేసి ఉండాల్సింది, లైక్ చూసుకుని ఉండాల్సింది కదా సార్, ఆ పర్సనల్ హైజీన్ నాకు ఉంటుంది అని చెప్పేసి బిగ్ బాస్ టవల్ అడిగి ఉండొచ్చు. బట్ ఆదిత్య గారు చాలా కన్వే చేశారు, నేను చూసుకోలేదు సారీ అన్న. అన్నెసెసరీగా దాన్ని ఒక 2-3 minutes ఆఫ్ డిస్కషన్ జరిగింది. ఎండ్ ఆఫ్ ది డే అది ఇష్యూ అనేది కామ్ అయిపోయింది. సెకండ్ మనం క్లాన్ సెలక్షన్కి వస్తే సెకండ్ టాపిక్ దీనిపైన క్లాన్ సెలక్షన్కి వస్తే నిఖిల్ క్లాన్ సెలక్షన్ అప్పుడు నిఖిల్ గురించి మాట్లాడు. నిఖిల్ చీఫ్ అండ్ తను చూస్తే లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయని అనిపిస్తుంది. బట్ తను ఈ 2 days బట్టి ఎందుకు సోనియా మాటలు వింటానో నాకు అర్థం కావట్లేదు. సోనియా పైన టూ మచ్ ఆఫ్ డిపెండెన్సీ చూపిస్తుంది. సోనియా గురించి డిస్కస్ చేస్తాను, మన టీంలో ఎవరు ఉండొచ్చు ఎవరు ఉండకూడదు. మ్యాన్ నువ్వు చీఫ్ అన్నప్పుడు నీ ఇండివిజువాలిటీ నీకు ఉండాలి. టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు నీ మైండ్లో ఏం రన్ అవుతుందో నీకు తెలియాలి. సోనియా ఎవరు నువ్వు డిస్కస్ చేయడానికి? సోనియాకి మెడిసినల్ పవర్స్ ఉన్నాయి, ఐ డోంట్ నో బట్ మాట్లాడాలనుకున్న పాయింట్ని. అండ్ ఒక విషయంలో నిఖిల్ ప్రైజ్ చేయొచ్చు, మణికంఠని తన టీంలోకి తీసుకున్నప్పుడు. లైక్ యాక్చువల్లీ మణికంఠని ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదు బట్ తను చాలా మంచి పని చేశాడు మణికంఠని తన టీంలోకి సెలెక్ట్ చేసుకుని. ఆ పాయింట్లో నిఖిల్ ప్రైజ్ చేయొచ్చు. అండ్ బిగ్ బాస్ కూడా చాలా ప్రాపర్గా ప్లే చేశాడు గేమ్. యాక్చువల్లీ ఏంటంటే నిఖిల్ అండ్ సోనియా వీళ్ళిద్దరు ఒకే టీంలో ఉంటారని బిగ్ బాస్కి అర్థమైంది. అందుకే సోనియాని అందరికన్నా చివరిలో పెట్టాడు అండ్ బై డిఫాల్ట్ తను నిఖిల్ టీంలోకి వెళ్ళాల్సి వచ్చింది. ఇది సెకండ్. ఇంకొకటి ఏంటంటే విష్ణుప్రియ డిస్కషన్ వచ్చేసరికి విష్ణుప్రియ తను క్లాన్ సెలక్షన్లోకి వచ్చినప్పటికీ ఏ ఒక్కరూ ఇంట్రెస్ట్ చూపించలేదు. మా టీంలో ఉండాలి యష్మి కానీ ముగ్గురు చీఫ్లో ఇంట్రెస్ట్ చూపించలేదు. సో తను నైనిక కొంచెం నిలబడి నా టీంలో నేను తీసుకుంటా, తన ఎంటర్టైన్మెంట్ బాగా ఇస్తుంది కాబట్టి అని చెప్పి తన టీంలోకి సెలెక్ట్ చేసుకుంది. ఇప్పుడు యాక్చువల్ పాయింట్ ఏంటంటే తను ఆ టీంలోకి సెలెక్ట్ అయిన తర్వాత నిఖిల్ టీం గురించి మాట్లాడింది. ఏమని? వాళ్ళ టీంలో లివ్ అండ్ లెట్ లివ్ అనే కాన్సెప్టే ఉండదు, లీడర్షిప్ డామినెన్స్ ఉంటుందని. ఓకే క్లోజ్ అయిపోయింది. బట్ విష్ణుప్రియ మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి మాట్లాడింది, మణికంఠ నువ్వు సెలెక్ట్ చేసుకున్నా కానీ నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు? నీకు ఆల్రెడీ నిఖిల్ టీంతో ప్రాబ్లం ఉందని నైనికతో ఉన్నప్పుడు నువ్వు మాట్లాడు. మళ్ళీ నిఖిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎందుకు సెలెక్ట్ చేయలేదని అడగడం ప్రాపర్ కాదు. నీకు ఇష్యూ ఉందన్నప్పుడు ఓకే అయిపోయింది, నువ్వు ఎలాగో ఆ టీంలోకి వెళ్ళదు కదా, ఇష్యూ అక్కడితో క్లోజ్ చేసి ఉండొచ్చు. బట్ ఎందుకు తను అక్కడికి వెళ్ళి మాట్లాడిందో ఐ డోంట్ నో. ఆ పాయింట్ పైన తర్వాత నిఖిల్ కూడా ఎందుకు ఏడ్చాడు కూడా నాకు అవసరం లేదు, ఆడాల్సిన అవసరం లేదు. ఒకళ్ళు వచ్చారు చెప్పారు ఓకే నేను సెలెక్ట్ చేసుకోలేదు, ఓకే ఆల్రెడీ తన రీజన్ దానికి ఉంది. మనకంటే నీకన్నా చాలా ముందు వచ్చాడు, సో మనకంటే నేను సెలెక్ట్ చేసుకున్నాను చెప్పి అక్కడ ఆడాల్సిన అవసరం ఏముంది? అరే బై ఇది గేమ్, మనతో పాటు ఒకరు ఉండరు, దానికి ఫీల్ అవ్వడానికి ఏముంది? మన ఆపర్చునిటీ ఉంటే సెలెక్ట్ చేస్తాం, లేదంటే లేదు, అయిపోయింది. ఇది నిఖిల్ క్లాన్ సెలెక్షన్ యొక్క పాయింట్స్. సెకండ్ వచ్చి అండ్ మాక్సిమం మిగతా వాళ్ళు కూడా మైండ్ ఎలా ఉందంటే నిఖిల్ టీంలో ఫ్రీడమ్ ఉంటుంది అన్న పాయింట్తోనే ఉన్నారు మిగతా వాళ్ళందరూ. సెకండ్ మాట్లాడేసరికి నైనిక తను చాలా క్లవర్ అండ్
షీ షోయింగ్ సమ్ సింపతి అంటే అట్లీస్ట్ ఓకే మిగతా వాళ్ళు ఎవరు ఆదిత్య ఓం గారికి కూడా నిలబడలే, విష్ణుప్రియ కూడా నిలబడలే, బట్ షీ స్టూడ్ అండ్ ఆస్కర్ దెమ్ టు కమ్ ఇన్ టు దేర్ టీమ్. ఆదిత్య ఓం గారిని విష్ణుప్రియ అని ఎవరు ఇంట్రెస్ట్ చూపించకపోతే తను నిలబడి తనే చెప్పింది మీరు నా టీంలోకి రండి అని. అండ్ షీస్ క్లవర్. నబీల్ తన టీంలోకి రావడం అనేది ఎప్పటికైనా పవర్, ఎందుకంటే ఇద్దరు చాలా స్ట్రాంగ్ ఉంటారు ఫిజికల్లీ. అండ్ మిగతా టీం సెలెక్ట్ చేసుకున్నప్పుడు కూడా తను కొంచెం సింపతి చూపించింది అండ్ తనకి ఏవైతే రిక్వైర్మెంట్స్ కావాలో అవి తీసుకుంది. చాలా క్లవర్, చాలా చిన్నగా ఉంటుంది కానీ చాలా క్లవర్గా ఆలోచిస్తుంది. అండ్ పృథ్వీరాజ్ సెలక్షన్స్ వచ్చేసరికి పృథ్వీరాజ్ ని ఇద్దరు చూస్ చేసుకుంటారు, ఒకటి యష్మి, రెండు నిఖిల్. యాక్చువల్గా ఈ సెలక్షన్ ఏం జరిగిందంటే పృథ్వీరాజ్ ఏ విధంగా యష్మి సైడ్ వెళ్ళాడు అనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎందుకంటే యష్మి తన్ని నామినేషన్ లో ఒకసారి సేవ్ చేసింది. రెండు, యష్మి ముందే వచ్చి చెప్పింది నువ్వు నా టీంలో ఉండడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను చూస్ చేసుకుంటాను, నువ్వు నా ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పింది. అండ్ థర్డ్ వచ్చేసరికి యాక్చువల్లీ అందరూ ఒపీనియన్ కూడా యష్మి అనేది బై లక్ వల్ల చీఫ్ అయిందనే విషయం అందరికీ ఐడియా ఉంది. తను చెప్పాడు తను లక్ వల్ల సెలెక్ట్ అయింది కదా, ఆ పాయింట్ నేను రాంగ్ గా ప్రూవ్ చేయాలనుకుంటాను, సో నేను అందుకే యష్మిని ప్రిఫర్ చేస్తాను ఓవర్ నిఖిల్ అని చెప్పి లోపలికి వెళ్ళాడు. సో ఇది జనరల్ గా చీఫ్ సెలక్షన్స్. అండ్ భాషా గారు చాలా బాగా మాట్లాడారు యష్మి టీంలోకి తను వెళ్ళినప్పుడు. యాక్చువల్గా ఏమైందంటే నామినేషన్ జరుగుతున్నప్పుడు యష్మి భాష గురించి చాలా మాట్లాడినప్పుడు భాష గారు అన్నారు మీ గురించి నాకు బాగా తెలుసు అండి, నా గురించి మీకు బాగా తెలుసు, నా చిట్టి అంతా మీ దగ్గర ఉందన్నారు అనే పాయింట్ పైన భాష గారు అక్కడ డిస్కషన్ అయింది. సో ఈ రోజు ఏం చేశారంటే ఒకవేళ భాష గారు యష్మి టీంలో కాకుండా వేరే వాళ్ళ టీంలో ఉంటే రేపు ఎప్పుడైనా ఏదైనా ఇష్యూ ఉంటే యష్మి భాష గారిని నామినేట్ చేయడం కానీ భాష గారిని టార్గెట్ చేయడం ఈజీ అవుతుంది. సో దాని నుంచి తప్పించుకోవాలంటే తిని యష్మి టీంలో ఉండాలని యష్మి టీంలోకి వెళ్ళి చాలా బ్రెయిన్ అప్లై చేశారు. అండ్ మాక్సిమం ఇదే టీమ్ సెలక్షన్ అయిపోయింది మాక్సిమం. అండ్ తర్వాత వచ్చేసరికి గేమ్ బాల్ పట్టు గోల్ కొట్టన్న పాయింట్ ఆఫ్ గేమ్ లో ఒకరు గేమ్ ఆడారు, ఒక గోల్ పడింది, అదే అభయ్ నవీన్ క్లియర్ చేశాడు. సో అభయ్ నవీన్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో మనం ప్రైజ్ చేయొచ్చు, ఎందుకంటే నిన్న నామినేషన్ టైంలో బేబక్ తో నామినేట్ చేసినప్పుడు హీ సెట్ లైక్ బేబక్క యాక్చువల్గా మీరు సీరియస్ తీసుకోవట్లేదు, గేమ్ అనేది ఆపర్చునిటీ వచ్చినప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది, మీరు తీసుకోలేదు, అందుకే మీరు ఇప్పుడు దీంట్లో ఉన్నారు, లేదంటే మీరే చీఫ్ అయ్యే ఉంటారు, గేమ్ ఎప్పుడు మనం లూజ్ గా తీసుకోకూడదని చెప్పినప్పుడు ఈ రోజు ఆ పాయింట్ తను నిలబెట్టుకున్నాడు. ఈ రోజు మొత్తం 10 మంది గేమ్ ఆడితే హీఈస్ ద ఓన్లీ పర్సన్ తను ఒక్కడే గోల్ చేశాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అభయ్ నవీన్ మనం చాలా ప్రైజ్ చేయొచ్చు. మాక్సిమం ఇదే ఈ రోజు ఎపిసోడ్ రివ్యూ.